వెల్కమ్ టు రాజనీతి. అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ మీద అమెరికాలో నమోదైన లంచం మోసం కేసులో అదానీ మీద ఉన్న అభియోగాలన్నీ కూడా వెనక్కి తీసుకోవాలని అమెరికా న్యాయశాఖ యోచిస్తోంది. గతంలో అధ్యక్షుడిగా ఉన్న బైడెన్ హయాంలో నమోదైన ఈ కేసుని ప్రస్తుతం ట్రంప్ యంత్రాంగం ఉపసంహరించుకోబోతోంది. అదానీ తరపున వాదిస్తున్న లాయర్ అమెరికా న్యాయశాఖ అధికారులతో జరిపిన సమావేశంలో ఒక సంచలన ప్రతిపాదన తెర మీదకి తెచ్చారు. ఒకవేళ గౌతమ్ అదానీ మీద ఉన్న కేసులను కొట్టేస్తే ఆయన అమెరికాలో $10 బిలియన్ అంటే ₹1,00,00,000 పెట్టుబడి పెట్టేందుకు సిద్ధంగా ఉన్నారు. ఆ పెట్టుబడి ద్వారా 15,000 ఉద్యోగాల కల్పనకు హామీ ఇచ్చారు. ఈ కేసు మాఫీ చేస్తే పెట్టుబడి పెడతారు అన్న ప్రతిపాదన న్యాయశాఖ ముందు ఉంచారు. అదానీ నియమించుకున్న ఈ లాయర్ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా వ్యక్తిగత న్యాయవాది కావడంతో ఈ డీల్ జరిగిపోతుందని అనుకుంటున్నారు. న్యాయశాఖ అధికారులతో జరిగిన సమావేశంలో అదానీ బృందం దాదాపుగా 100 స్లైడ్లతో కూడిన ఒక ప్రజెంటేషన్ ఇచ్చింది. ఇందులో ప్రాసిక్యూటర్ల దగ్గర సరైన సాక్ష్యాలు లేవని, అలాగే భారతీయ పౌరులపై కేసు పెట్టే అధికారం అమెరికాకు లేదని వారు వాదించారు. అయితే ఆ ప్రజెంటేషన్లో ఒక స్లైడ్లో మాత్రం కేసు కొట్టేస్తే $10 బిలియన్ ఇన్వెస్ట్మెంట్ అనే ఆఫర్ను పెట్టారు. దాని గురించి ఇప్పుడు చర్చ జరుగుతూ ఉంది. ప్రాసిక్యూటర్లు అధికారికంగా ఈ పెట్టుబడికి కేసు పరిష్కారానికి సంబంధం లేదు అని చెప్తున్నప్పటికీ ఈ ఆఫర్ మీద కొందరు ఉన్నతాధికారులు సానుకూలంగా స్పందించినట్టు వార్తలు వస్తున్నాయి. గతంలో అదానీ గ్రూప్ తరపున గౌతమ్ అదానీ, సాగర్ అదానీ భారత్లో సోలార్ ఎనర్జీ కాంట్రాక్టులు దక్కించుకునేందుకు భారత రాజకీయ నేతలకు, భారత అధికారులకు $265 మిలియన్ అంటే రూపాయల్లో 2,500 కోట్లు లంచాలు ఇచ్చారు. ఈ లంచాలు ఇచ్చిన విషయాన్ని అమెరికా పెట్టుబడిదారులకు దాచిపెట్టి అమెరికా పెట్టుబడిదారుల నుంచి నిధులు సేకరించారని 2024లో కేసు నమోదైంది. అప్పట్లో ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్న ప్రభుత్వ పెద్దలకు కూడా ఈ లంచాలు ముట్టినట్టు ఆరోపణలు వచ్చినాయి. దీని మీద కూటమి అధికారంలోకి వచ్చిన తొలి రోజుల్లో హడావిడి చేశారు, కానీ ఆ తర్వాత అందరూ సైలెంట్ అయ్యారు. బహుశా మోడీ సూచన మేరకే సైలెంట్ అయ్యారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి గౌతమ్ అదానీ సన్నిహితుడు అన్న విషయం అందరికీ తెలిసిందే. తనకు అత్యంత ఆప్తుడైన అదానీ కోసమే మోడీ అమెరికాకు లొంగిపోయారన్న విమర్శలు ఉన్నాయి. రాహుల్ గాంధీ పదే పదే అదే విమర్శలు చేస్తూ ఉంటారు. ట్రంప్ ఏకపక్షంగా టారిఫ్లు విధించినా, పాకిస్తాన్ యుద్ధాన్ని నేనే ఆపానని పదే పదే చెప్తున్నా మోడీ నోరు మెదపకపోవడానికి కారణం అదానీపై అమెరికాలో ఉన్న ఈ కేసే అన్న సందేహాలు ఉన్నాయి. ఈ వారం లేదా వచ్చే వారంలో అదానీ మీద కేసుల ఉపసంహరణకు సంబంధించి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. Like, share and subscribe to Rajaniti channel.